ఓకే. సో, 'టిల్లు స్క్వేర్' స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు వినే ఉంటారు. చాలామంది అడిగే ఉంటారు. సో మచ్ ఆఫ్ కాంట్రోవర్సీస్ ఆర్ దేర్. అంటే లైక్ 'టిల్లు స్క్వేర్' ఇలాగవుతుంది. హీరోయిన్స్ కొంతమందొచ్చారు, కొంతమంది వెళ్లారు. ఇలా కొన్ని వింటున్నా. అవును. సో, మీరు డ్యూరింగ్ ద ప్రాసెస్ ప్రొడక్షన్ టైమ్‌లో కావచ్చు, షూటింగ్ టైమ్‌లో కావచ్చు, ఇలాంటివి విన్నప్పుడు సో, ఎలా తీసుకునేవారు? దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? సో, ఫస్ట్‌లీ ఏమవుద్దంటే 'టిల్లు' ఎంత పాపులర్ అయిందో 'రాధిక' అనే క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయిందండి. అండ్ చాలా మంది 'రాధిక' కంటిన్యూ అవుతుంది. 'నేహ' కంటిన్యూ అవుతుంది సెకండ్ పార్ట్‌లో కూడా అనుకున్నారు. ఎందుకంటే అంత సెలబ్రేట్ అయిన క్యారెక్టర్‌ని ఎలా ఎలా వదిలేసుకుంటాం హ్మ్. హ్మ్. అన్న తీరులో లాట్ ఆఫ్ పీపుల్ థాట్ 'నేహ' విల్ ప్లే ద పార్ట్ 2 ఆల్సో. కానీ అవును. అంత హార్ట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తనని 'టిల్లుని' తీసుకోవడం అన్నది తిరిగి తీసుకోవడం అన్నది ఎమోషనల్లీ కరెక్ట్ కాదు. హ్మ్. అంటే హ్మ్. అదేదో ఒక ఆహ్, ఏదో దారిలో పెట్టి తీసుకురావచ్చు గానీ, ఎమోషనల్లీ కథకి జస్టిస్ చేసినోళ్ళం అవ్వం మనం. సో, అందుకని వి వాంటెడ్ ఎ రీప్లేస్‌మెంట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఒక ఫ్రెష్ గర్ల్ రావాలి అని కథ రాసుకుంటున్న లెవెల్‌లోనే వి డిసైడెడ్. బట్ ఎవరిని పెడతామంటే ఇట్ ఈస్ లైక్ ఆ మౌంటైన్ అసలు ఫస్ట్ క్లైంబ్ చేయగలమా అసలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రాధిక? హ్మ్. రాధిక అన్న పేరు కూడా అంత పాపులర్ అయింది. సో, ఎలా కాస్ట్ చేస్తాం అని చెప్పి ఫస్ట్‌గా ఏంటంటే 'నేహా ఈస్ ఎ బ్యూటిఫుల్ పెర్ఫార్మర్. చాలా మంచి పెర్ఫార్మర్. సో, మనకు పెర్ఫార్మన్స్ వైస్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఆబ్వియస్‌లీ షీ హాస్ టు బి వెరీ ప్రిటీ. సిద్ధుని ఊజ్ చేయాలి. సిద్ధుని ఎన్‌చాంట్ చేయాలి. టిల్లుని. వాట్ ఐ హ్మ్. మీన్ ఇస్ హ్మ్. టిల్లు. హ్మ్. టిల్లు, సిద్ధు ఒకటే యాక్చువల్లీ. అవును. సో, సి టిల్లుని మనం ఒక ద చేయాలి. తనని ఇది చేయాలి, మాయ చేయాలి. టెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయాలి, మాయ చేయాలంటే ఈ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో, ఇన్ దట్ వే వి థాట్ ద కాంబినేషన్ వాస్ ఆల్వేస్ అనుపమ. బికాస్ షీ ఈస్ ఎ బ్రిలియంట్ యాక్ట్రెస్. ఫస్ట్ నుంచి మీరు అనుపమ వి గారే హాడ్ అనుపమ అనుకున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ వి హాడ్ అనుపమ. తను డేట్స్ ఏదో ఒక బికాస్ షీ వర్క్స్ ఆన్ అ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. తను హ్మ్. ఒక ఇయర్‌లో అబౌట్ 7, 8 ప్రాజెక్ట్స్ కంటిన్యూయస్‌గా చేస్తుంటుంది. సో, తను ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకో ప్రాజెక్ట్‌కి షీ గెట్స్ ద ఫ్లైట్ డౌన్ అండ్ షీ గోస్ ఇట్ ద ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా. అలా ఉంటుందన్నమాట. హ్మ్. దేర్ ఈస్ నో గ్యాప్స్ ఇన్ బిట్వీన్ అలాట్. చాలా తక్కువ సార్లు తనకి గ్యాప్స్ కుదురుతాయన్నమాట ఒక ఓకే. సంవత్సరంలో. సో, మేమొక డిసెంబర్‌ని అనౌన్స్ చేసాం అప్పటికి. మేము ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయింది. ఏప్రిల్‌లో రైటింగ్ స్టార్ట్ చేసాం. డిసెంబర్‌కి రిలీజ్ చేస్తామని వి అనౌన్స్ రిలీజ్డ్ చేశారు. ఓకే. అనౌన్స్‌మెంట్ ట్రైలర్. సో, అది కుదురుతదా లేదా అని వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ పీపుల్. బట్ దెన్ వి థాట్ లేదు ఈ కాంబినేషన్‌లో అనుపమ ఒకటే సెట్ అవుద్దని వి కైండ్ ఆఫ్ డిసైడెడ్ దట్ డిసెంబర్ డేట్ పుష్ చేసుకుందాం. లెట్స్ వర్క్ విత్ అనుపమ అని చెప్పి వి వెంట్ అహెడ్. ఎవరితోనైనా షూట్ చేసారండి? అంటే లైక్ లేదండి. అనుపమ గారు కాకుండా. నథింగ్. నాట్ ఈవెన్ 1 డే వి షాట్. నాట్ ఈవెన్ 1 అవర్ అసలు షూటే చేయలేదు మేము. వి ఓహ్! షాట్ విత్ అనుపమ. దట్స్ ఆల్. ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే.